హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్ల ప్రక్రియ అయితే వేగవంతం అందుకుంది. సో మహారాష్ట్రలో యాక్చువల్గా పొలిటికల్ డైనమిక్స్ ఎలా మారుతున్నాయని విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. సో 1985 నుంచి టిల్ డేట్ అంటే ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి మహారాష్ట్రలో ఈ రోజుకి ఒక సింగిల్ పార్టీ ప్రభుత్వం లేకుండా కంటిన్యూస్లీ ఫర్ ద పాస్ట్ 40 ఇయర్స్గా అక్కడ కోయిలేషన్ గవర్నమెంట్సే ఏర్పడుతున్నాయి. ఏ సింగిల్ పార్టీ కూడా ఈ రోజుకి అంటే 40 ఇయర్స్లో ఒక పార్టీ 5 సంవత్సరాలు కంటిన్యూస్గా రూల్ చేసినైతే లేదు. కానీ మిత్రపక్షాలు అయితే కంటిన్యూస్గా 5 ఇయర్స్ రూల్ చేస్తున్నాయి. పర్టికులర్లీ లాస్ట్ 5 ఇయర్స్లో అయితే 3 ముఖ్యమంత్రులు మారాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. సో ఈ క్రమంలో మహారాష్ట్రలో ఇంకొక పెక్యులర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ లాస్ట్ 5 ఇయర్స్లో జరిగింది. శివసేన 2గా చీలి పోటీ చేస్తుంది. ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా 2గా చీలిపోయి శరద్ పవార్ వర్గం ఒకటి, అజిత్ పవార్ వర్గం ఒకటి, ఏక్నాథ్ షిండే వర్గం ఒకటి, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఒకటి. సో 2 పార్టీలు 4 వర్గాలుగా చీరి 2 జాతీయ పార్టీలు, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్క బీజేపీ. సో మొత్తానికి 3 పార్టీలు 6 గ్రూపులుగా పోటీ చేస్తున్న మహారాష్ట్రలో ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ ఎలా మారుతున్నాయి, ఏ అంశాలు చాలా బలంగా ప్రభావితం చేసే దానికి ఉన్నాయంటే ఇక్కడ ప్రధానంగా హర్యానా ఎన్నికలప్పుడు నేషనల్ మీడియా కానీ, రీజనల్ మీడియాస్ కానీ, లేకపోతే సెఫాలజిస్టులు అందరూ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారు. కానీ చాప కింద నీరుల బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ ఎండ్లో ఆర్ఎస్ఎస్ చేసిన క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ కావచ్చు, కుల సంఘాలతో మీటింగ్స్ కావచ్చు, చిన్న కులాన్ని కూడా వదలకుండా కొద్ది వందల వేల ఓట్లు ఉన్న కులాలను కూడా వదలకుండా కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకోవడం, కాస్ట్ మీటింగ్స్ పెట్టుకోవడం అవనివ్వండి, అది ఓడిపోతుంది అని అనుకున్న బీజేపీని ఆర్ఎస్ఎస్ చాలా బలంగా గెలిపించింది. ఒకటి. రెండో థింగ్, ఇక్కడ ఒక కమ్యూనిటీ వర్సెస్ అదర్ కమ్యూనిటీ రోల్ చాలా బలంగా ప్లే చేసింది అక్కడ హర్యానాలో, జాట్ వర్సెస్ నాన్ జాట్ అనేసి. దాన్ని బేస్ చేసుకొని నేషనల్ మీడియా అవనివ్వండి, మహారాష్ట్రలో ఉన్న మీడియా అవనివ్వండి, చాలా క్యాలిక్యులేటివ్గా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఒక కంక్లూషన్కి వచ్చేదానికి ఇప్పటికైతే ఎవరు రాలేకపోయారు ఎవరు గెలుస్తారనేది. బట్ ఎవరికి ఎడ్జెస్ ఉన్నాయి, ఎవరికి ఎలాంటి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయని చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు మహారాష్ట్రలో 3 పార్టీలు 6 గ్రూపులుగా విడిపోయి పోటీ చేస్తున్నాయి. 4 పార్టీలు 6 గ్రూపులుగా విడిపోయి పోటీ చేస్తున్నాయి. ఈ తరుణంలో 4 పార్టీలు పర్టికులర్లీ 2 రీజనల్ పార్టీలు 4 గ్రూపులుగా విడిపోయినాయి. సో విడిపోయిన తర్వాత జరిగింది మొట్టమొదటి ఎన్నిక వచ్చేసి 2024 పార్లమెంట్ ఎన్నిక. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ వర్గాలైతే విడిపోయాయో, విడిపోయిన వర్గాలతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వర్గం ఎక్కువ విడిపోయి ఇప్పుడు ఉన్నటువంటి వర్గాలు ప్లస్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఎక్కువ వచ్చింది. బీజేపీతో ఉన్న వర్గాలకి ఒక ఏక్నాథ్ షిండే కొంచెం సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్ వచ్చినా బీజేపీ ఈ పార్టీలన్నింటినీ విడగొట్టేదానికి, చీల్చేదానికి బీజేపీ ప్రధాన సూత్రధారి అనేసి మహారాష్ట్ర ప్రజలు చాలా బలంగా విశ్వసించడం వల్ల బీజేపీకి చావు దెబ్బ కొట్టారు లోక్సభ ఎన్నికల్లో. సో లోక్సభ ఎన్నికలను ఒక సెమీఫైనల్గా తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీతో చీలిపోయినటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపులకి మెజారిటీ వచ్చింది. అక్కడ మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన అండ్ శరద్ పవార్ ఎన్సీపీ, ఈ గ్రూప్కి అయితే లోక్సభలో దగ్గరగా 150 పైచిలుకు స్థానాల్లో మెజారిటీ వచ్చింది. బీజేపీకి ఏక్నాథ్ షిండే ఫ్రాక్షన్ ఏదైతే ఒరిజినల్ శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్రలో బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏక్నాథ్ షిండే, అతని వర్గానికి మాత్రం సైజబుల్ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు వచ్చాయి. బీజేపీకి తర్వాత అజిత్ పవార్కి అయితే కంగు తినిపించారు మహారాష్ట్ర ఓటర్స్. అది జరిగేదానికి కూడా ప్రధానంగా అక్కడ మరాఠాలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఒకటి, బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీలను చీల్చి రాజకీయంగా ఒక రకమైన వికృత క్రీడ ఆడుతుందనేది ఒకటి. రెండోది, అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రభావం మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్లో ఉంటుంది కాబట్టి ఆర్ఎస్ఎస్లో ప్రధానంగా ఈ అజిత్ పవార్ అనే వ్యక్తిని ఎన్సీపీలో నుంచి చీల్చి తీసుకొచ్చి మహాయుతి గవర్నమెంట్లో బీజేపీ లీడర్గా ఉన్నటువంటి ఈ కూటమిలో చేర్చుకోవడం ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేకపోవడం వల్ల అజిత్ పవార్ ఫ్రాక్షన్కి అంతగా మద్దతు పలకల. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పర్టికులర్లీ మహారాష్ట్రలో ఈ ఎన్నికల్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది ఒకటి. రెండోది, ఆర్ఎస్ఎస్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకునే దానికి రెండో రీజన్ అండ్ అతిపెద్ద రీజన్ ఏంటంటే
ఆర్ఎస్ఎస్ ఏర్పడి ఇప్పుడు 2025కి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాలు అవుతున్న తరుణంలో చాలా గ్రాండ్ మేనర్లో మహారాష్ట్రలో చాలా పెద్ద ప్లీనరీ పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంది. ఆ ప్లీనరీకి పర్మిషన్ కావాలన్నా, స్టేట్ నుంచి అబ్జెక్షన్ లేకుండా ఉండాలన్నా, వాళ్ళ ఎజెండాని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలన్నా మహారాష్ట్ర అనే రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతిలో కీలు బొమ్మలా ఉండే బీజేపీ అధికారంలో ఉంటే మాత్రమే ఇది సాధ్యమని ఆర్ఎస్ఎస్ చాలా బలంగా విశ్వసిస్తుంది. దాంట్లో ప్రయత్నంలో భాగంగానే 1,25,000 మంది ఆర్ఎస్ఎస్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డిప్లాయ్ చేసింది. 5 నుంచి 10 మంది ఒక టీమ్గా విడిపోయి మహారాష్ట్రలో అన్ని కాన్స్టిట్యున్సీస్లో, అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. క్లోజ్ డోర్ మీటింగు, తర్వాత డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వచ్చి ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే దగ్గరగా 60,000 మీటింగులు పెట్టాలి. ఇక నుంచి ఎలక్షన్లు అయిపోయే నాటికి 60,000 మీటింగులు పెట్టి ఎంత పాజిబిలిటీ ఉంటే అంత పాజిబుల్ మేనర్లో ఓటర్స్ని ప్రభావితం చేయాలి. ఆ ప్రభావితం చేయగలిగిన ఓటర్స్ సెక్షన్స్ని కూడా డిసైడ్ చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్ని చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేయాలా, చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళతో ఎంగేజ్ అయ్యి వాళ్ళల్లో కొంచెం అటు ఇటుగా ఉండే ఓటర్లలో ఈ వర్గంలో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ సైడ్కి, మహాయుతి కూటమి సైడ్కి తిప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక 60,000 మీటింగులు పెట్టేదానికి ఫిక్స్ అయిపోయారు. 1,25,000 మంది కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మహారాష్ట్రలోనే ఉంది. 100 సంవత్సరాలు జరుపుకోబోతుంది. అప్పుడు స్టేట్ నుంచి అబ్జెక్షన్ లేకుండా దాన్ని ప్లాన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 60,000 మీటింగులు పెట్టుకోవాలని ఆర్ఎస్ఎస్ డిసైడ్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ఫ్యాక్టరు మహారాష్ట్రలో చాలా ప్రభావితం చేయబోతుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి శివసేన నుంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ బీజేపీ అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ ఫ్రాక్షన్తో మద్దతుతో ఏక్నాథ్ షిండే డబ్బు విచ్చలవిడిగా వెదజల్లేదానికి వెనకాడట్లా. ఓటర్స్ని ముందు నుంచే పర్టికులర్లీ మహిళా ఓటర్లకి ఒక స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చి లడ్కీ బహన్ స్కీమ్ అనే స్కీమ్ని తీసుకొచ్చి మహిళలకు ఆల్రెడీ గత 5-6 నెలలుగా డబ్బులు ఇస్తూనే ఉన్నారు మహిళలు ప్రతి నెల ఇంత అనేసి. రెండో ఫ్యాక్టర్, ఆయన లీడర్లని కొనేదానికి వెనక ముందు ఆలోచించే పరిస్థితిలో లేరు. ఇంకోటి, మహారాష్ట్రలో మరాఠాస్కి ఓబీసీ రిజర్వేషన్ అనే ఒక ప్రక్రియ ఉంది. దాన్ని లీడ్ చేస్తున్న జరాంజయ్ పాటిల్ అనే వ్యక్తిని వెనక నుండి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చాలా బలంగా ఫండ్స్ ఇచ్చి మరీ ఉధృతంగా తిప్పుతున్నారు. ఇతన్ని ఎందుకు అంత ఉధృతంగా మరాఠా రిజర్వేషన్ లీడర్ని తిప్పుతున్నారంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు స్ప్లిట్ అవ్వగలిగితే, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు ఏదైతే చీల్చగలిగితే, కొంత మరాఠా లీడర్ చీల్చగలిగితే, ఇంకోటి అంబేద్కర్ గారి మనవడు అక్కడ పోటీ చేస్తున్నాడు ఆయన చీల్చగలిగితే, కొంత బీఎస్పీ చీల్చగలిగితే, కొంత ఎంఐఎం చీల్చగలిగితే, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫరెంట్ పార్టీస్కి స్ప్లిట్ అయితే అది ఖచ్చితంగా బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి మహాయుతికి హెల్ప్ అవుతుంది. అందులో భాగంగానే మరాఠాలని చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రక్రియ ఏదైతే ఉందో మరాఠా రిజర్వేషన్ అంశం, దాన్ని లీడ్ చేస్తున్నటువంటి జరాంజయ్ పాటిల్తో పెద్ద మొత్తంలో ఆయన ప్రచారాలు చేస్తున్నారు. ఆయన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసేదానికి ఫిక్స్ అయి ఉన్నారన్నమాట. ఆయన తరఫున కొంతమంది పోటీ చేస్తున్నారు. దీనివల్ల యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ అవుతుంది, డబ్బులు ఎదజల్లే ప్రక్రియ జరుగుతూ ఉంది, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు పనిచేస్తున్నారు. ఇదంతా బీజేపీ సైడ్ నుంచి లేకపోతే మహాయుతి కూటమి సైడ్ నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ ఇంకొక అంశం చాలా ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే శరద్ పవార్ ఫ్రాక్షన్. శరద్ పవార్ దగ్గరగా 57 సంవత్సరాల రాజకీయ జీవితం అతనిది. 57 సంవత్సరాల రాజకీయ జీవితం అండ్ ఇది ఆల్మోస్ట్ అతనికి 84 సంవత్సరాల వయసు ఉంది అతనికి. ఇది చివరి ఎన్నిక కాబోతుంది అతనికి. ఈ క్రమంలో ఆయన ఎలాంటి రోల్ ప్లే చేస్తాడంటే 2019 అసెంబ్లీ ఎన్నికలు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆల్మోస్ట్ అందరూ బీజేపీ కేక్ వాక్ గెలిచేస్తుంది, అప్పటికి 370 ఆర్టికల్ రద్దు చేస్తుంది బీజేపీ, ఆ ఇంపాక్ట్ పడి బీజేపీ కేక్ వాక్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నారు. అని వర్షంలో తడుస్తా లాస్ట్ మీటింగ్ ఏదైతే ఆయన పెట్టుకున్నాడో ఆ లాస్ట్ మీటింగ్లో వర్షంలో తడుస్తా ఇచ్చిన స్పీచ్ వల్ల సడన్గా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికారంలోకి రావాల్సిన బీజేపీకి నంబర్ తగ్గి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయిపోయింది. సో బీజేపీ అధికారం రాకుండా ఆపేదానికి ఆ పర్టికులర్ మీటింగ్ చాలా పెద్ద మొత్తంలో ప్రభావితం చేసింది, ఆయన వర్షంలో తడుచుకుంటా చేసింది. సో ఈసారి ఆయన పార్టీని చీల్చిన బీజేపీని నిలువరించేదానికి, బీజేపీకి గుణపాఠం తెచ్చేదానికి లోక్సభ ఎన్నికల్లో గట్టి ఫలితాలనే సాధించారు ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి గట్టి ఫలితాలనే సాధించింది, శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ కూడా. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు అనేది ఉద్ధవ్ ఠాక్రేకి కానివ్వండి, శరద్ పవార్కి కానివ్వండి చాలా ప్రెస్టీజియస్ దాన్ని కాంగ్రెస్ పార్టీ. సో వీళ్ళిద్దరు ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన అంశం కాబట్టి వీళ్ళిద్దరూ అసలు ఎలాంటి అవకాశాలు మహాయుతికి ఇవ్వకుండా చాలా హార్డ్గా ఫైట్ చేస్తున్నారు ఈ ఫైట్ని. ఇక్కడ అది మన శరద్ పవార్ గారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కూతురు యొక్క పొలిటికల్ లైఫ్ని సెక్యూర్ చేయాలంటే ఖచ్చితంగా సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్లు తెచ్చుకొని 60 నుంచి 65 స్థానాలను టార్గెట్ చేసుకొని పనిచేసుకుంటున్నారట ఆయన. అందులో
సైజబుల్ నెంబర్ ఆఫ్ ఎక్కువ సీట్లు తెచ్చుకుని వాళ్ళ కూతురు యొక్క పొలిటికల్ కెరియర్ని చాలా జాగ్రత్తగా సెట్ చేయాలి. అవసరమైతే ఎక్కువ సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసిన తర్వాత వాళ్ళ కూతురు యొక్క కెరియర్ని కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్లాన్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇవి కాకుండా అక్కడ మహారాష్ట్రలో ఇంకా చాలా ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే విదర్భ రీజియన్లో కాంగ్రెస్కి బీజేపీకి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. బేసిక్లీ కాంగ్రెస్ డామినెంట్ రీజియన్ అది. అలాంటి ప్లేస్లో బీజేపీ కూడా కొంచెం ఓబీసీ లీడర్ అయినటువంటి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ని తీసుకొచ్చి ఓబీసీలో పర్టికులర్లీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అక్కడ గణనీయంగా ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లను దండుకునే ప్రక్రియలో భాగంగా భూపేంద్ర యాదవ్ గారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పనిచేయిస్తున్నారు. సో విదర్భ రీజియన్ ఎటు టిల్ట్ అయితే మహారాష్ట్రలో గవర్నమెంట్ ఆ పార్టీ ఆ కూటమి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విదర్భ రీజియన్ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ చేసింది. ఇప్పుడైతే బీజేపీకి విదర్భ రీజియన్లో ఇప్పటికైతే గ్రిప్ అయితే దొరకలేదు. బట్ అక్కడ ఏదైతే భూపేంద్ర యాదవ్ గారు అక్కడ పనిచేస్తున్నారో ఆయన ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఇప్పటికైతే విదర్భ రీజియన్ నుంచి మాత్రం కాంగ్రెస్కి అయితే చాలా బలమైన పవనాలు అయితే వీస్తున్నాయి. ఇంకోటి మహారాష్ట్రలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో కానీ ఒకప్పుడు ఇండిపెండెన్స్ అంటే దాదాపు మెజారిటీ గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే వాళ్ళు గెలవరు కానీ వేరే వాళ్ళ విజయ అవకాశాలను దెబ్బకొట్టే ప్రక్రియ మాత్రం చాలా ఎక్కువ ఎన్నికల్లో జరుగుతుంది. సో మహారాష్ట్రలో ఇండిపెండెన్స్ యొక్క ప్రభావం మహాయుతిపై పడుద్దా లేకపోతే మహావికాస్ అఘాడీ పైన పడుద్దా అనేది ఇప్పటికైతే తెలియని అంశము. ఏ పార్టీ సైడ్ నుంచి ఎక్కువ మంది లేకపోతే ఏ వర్గం సైడ్ నుంచి ఎక్కువ మంది ఇండిపెండెన్స్ ఇస్తే ఆ కూటమికి ఖచ్చితంగా కొంచెం మైనస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఎన్నికల ఫలితాల్లో. ఇంకోటి మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ బీజేపీ చేస్తున్న వికృత రాజకీయాలకు మాత్రం గత 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులను మార్చడం అవ్వనివ్వండి. బీజేపీ మొట్టమొదటిసారిగా 2019 ఎన్నికలు అయిన తర్వాత అర్ధరాత్రి అందరు పడుకుంటున్న టైంలో దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం అవ్వనివ్వండి. ఇవన్నీ మహారాష్ట్రలో మరాఠాల యొక్క గౌరవం మీద దెబ్బకొట్టారని ఒక అభిప్రాయంతో ఉన్నారు మరాఠా ఓటర్స్. సో మరాఠా ఓటర్స్ అయితే ఖచ్చితంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే బీజేపీకి అయితే ఫిట్టింగ్ ట్రిబ్యూటే ఇచ్చారు. కానీ ఈసారి లోకల్ ఎలక్షన్స్ లోకల్ ప్రభావం ఎంత బలంగా ఉంటుంది, తర్వాత ఈ ఇండిపెండెన్స్ యొక్క ప్రభావం ఎటుపడబోతుంది, తర్వాత ఇప్పుడు ఏదైతే బీఎస్పీ ఎంఐఎం తర్వాత ఇంకొక మనం అంబేద్కర్ గారి మనోడికి సంబంధించిన పార్టీ ఈ పార్టీలు ఇండిపెండెంట్ ఏ రోల్ ప్లే చేయబోతున్నాయి, వాళ్ళ ఇంపాక్ట్ ఎటుపై ఉంటుంది, లేకపోతే వీళ్ళందరినీ లైట్ తీసుకొని ఏదో ఒక ఎలియన్స్ సైడ్ ప్రజలు మొగ్గు చూపుతారా అంటే రేపు నవంబర్ 20 తారీఖు జరిగే ఎన్నికల్లో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. కానీ ఒకటి ఇక్కడ బీజేపీకి సంబంధించిన మహాయుతి కానివ్వండి, కాంగ్రెస్కి సంబంధించినటువంటి మహావికాస్ అఘాడీ కానివ్వండి, వాళ్ళు ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా తమ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ లోక్సభ ఎన్నికల్ని సెమీఫైనల్గా కానీ బేస్ చేసుకుని మనం చూసినట్లయితే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి లీడ్ చేస్తున్నటువంటి మహావికాస్ అఘాడీకి అయితే ఎడ్జ్ ఉంది. అండ్ ఇంకో ఫ్యాక్టర్ నేను చెప్పినట్టు మహారాష్ట్రలో శరద్ పవార్కు ఉన్న రెస్పెక్ట్ వేరే ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయనకి లాస్ట్ ఎలక్షన్ కాబట్టి మరాఠా కమ్యూనిటీ డెఫినెట్గా ఆయనకు అనుకూలంగా ఆయన ఉన్న కూటమి సైడ్కు పాజిటివ్గా మారేదానికి ఒక అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.